భారతదేశంలో ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ అయిన పీవీఆర్ ఐనాక్స్ ఇప్పుడు మరో కొత్త ప్రయత్నానికి నాంది పలికింది. ప్రేక్షకులకు అంతకు మించి అనేలా ఎక్స్‌పీరియన్స్ ను అందించడంతో పాటుగా ఆ ఫీల్ ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు కొత్త సాంప్రదాయానికి తెరతీసింది. ఇకపై ప్రేక్షకులు థియేటర్లో సినిమా చూడడం మాత్రమే కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన డైనింగ్ స్పేస్ లో భోజనాన్ని కూడా ఆస్వాదించే అవకాశం కల్పిస్తూ తన మొదటి డైన్ ఇన్ సినిమా మల్టీప్లెక్స్ ను బెంగళూరులో ప్రారంభించింది. ఇక్కడ ప్రేక్షకులు సినిమా చూస్తూనే ప్రత్యేకంగా రూపొందించిన డైనింగ్ స్పేస్ లో భోజనం చేసుకునే వీలుంది. గ్రూప్ బుకింగ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే కార్పొరేట్, కుటుంబం లేదా స్నేహితులతో కలిసి గెట్ టుగెదర్ లాగా మీటింగ్స్ నిర్వహించుకుంటూ ఈ ప్రత్యేక డైన్ ఇన్ అనుభవం పొందవచ్చు. అయితే ప్రేక్షకులు నిర్వహించాలని అనుకున్న ఈవెంట్, కాంటెంట్ థీమ్ ఆధారంగా పీవీఆర్ 2 రకాల ధరలు నిర్ణయించింది. ప్రస్తుతం 2 సీటర్ల టేబుళ్లకు 490, 4 సీటర్లకు 990గా ధరలు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం బెంగళూరులో ప్రారంభించిన ఈ తరహా మల్టీప్లెక్స్లను మరింతగా విస్తరిస్తూ 2027 నాటికి కొత్తగా 5 మల్టీప్లెక్స్లను అందుబాటులోకి తేనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. అయితే పీవీఆర్ ఐనాక్స్ ఫిజికల్ ఇయర్ 24 వార్షిక నివేదిక ప్రకారం కేవలం ఫుడ్ ద్వారా వచ్చే ఆదాయం 21% వృద్ధి చెందగా మొత్తం 1958.40 కోట్లు గడించడం గమనార్హం. కాగా టికెట్ల ద్వారా వచ్చే ఇన్కమ్ కన్నా ఫుడ్ వ్యాపారం ఇప్పుడు ఈ సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే మన హైదరాబాద్లోని గచ్చిబౌలి మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్లో డైనింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు లేకున్నా ఇప్పటికే బిర్యానీని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు కొనుగోలు చేసి ఆర్డర్ చేసి తినవచ్చు. కానీ ఆకాశాలంటే రేట్లు అంతకు భిన్నంగా క్వాంటిటీ ఉండడంతో సామాన్యుడు అటువైపు చూసే పరిస్థితి ఏ కోసానా లేకుండా పోయింది. కేవలం డబ్బున్న వారు మాత్రమే ప్రస్తుతం ఆ ఫెసిలిటీని ఆస్వాదిస్తున్నారు. అయితే కొందరు క్రమంగా భోజనాన్ని కూడా థియేటర్లకు పట్టుకువచ్చారు. మరి మందు మాత్రమే బ్యాలెన్స్ ఉంది, దానిని కూడా తీసుకురండి, అది మాత్రం ఏం తప్పు చేసిందంటూ సెటారికల్ గా కామెంట్లు చేస్తున్నారు. ఏమో భవిష్యత్తులో ఆ రోజు కూడా వస్తుందేమో, వెయిట్ చేద్దాం అంటూ పలువురు ఆశావాదులు ట్వీట్లు వేస్తున్నారు.